ఇది ఏం జరిగిందో చెప్పవచ్చు. ఒక నిమిషం మీ దగ్గర వస్తాను సార్. నేను అసలు నిద్రపోతున్నానండి. అంటే ఎంతమంది ఉన్నారు పోలీసుల దగ్గర? 10 మంది ఉన్నారు. అసలు తెలీదు. మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? మమ్మల్ని కవిచ్చారు, మేము కార్లు ఏమంటే పడ్డాం. కవించాలంటే మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అసలు? మేము బేకర్ సర్వీస్ దగ్గర మా కాఫీ షాప్ దగ్గర నుంచున్నాం. అది వాళ్ళు వెళ్తా అట్లా వాళ్ళ ఇంటికి కవిచ్చారు. సార్ మొత్తానికి ఇది విజయవాడలో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది కదా? ఉద్రిక్త వాతావరణం లేదండి. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని నేను ఏ రోజైనా చెప్తున్నా. ఈ రోజున కూడా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని నేను భావిస్తున్నా. నేను సీన్ ఆఫ్ ఎఫెన్స్ నేను చూడలే, నాకు తెలియదు. నేను నిద్రపోతున్నా. నాకు రాత్రి ఇదే ఆఫీస్లో 3:30, 4 అయింది. గన్నవరం నుంచి వచ్చాడు, కలిసి అందరూ వెళ్ళేపాటికి. పొద్దున్న 6 గంటలకే మళ్ళీ వచ్చేసారు జనాలు. పోలీస్ ఆఫీసర్లు కూడా మర్యాదపూర్వకంగా నన్ను కలవడానికి విజయవాడ డీసీపీ, సిఐలు అందరూ వచ్చారు. వాళ్ళకు కూడా చెప్పారు నాకు నిద్ర వస్తుంది, నిద్రలేదంటే రెస్ట్ తీసుకుని వాళ్ళు ఒక అరగంట నాతో మాట్లాడి వెళ్ళిపోయారు. మీరు నాకు నా ఇంటర్వ్యూలో వచ్చిన హామీ ఏంటంటే నేను గెలిచిన తర్వాత మాత్రం కేవలం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను తప్ప కక్షలు కార్పొనే అవకాశం ఉండదు, ఎలాంటి ఉండదు అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను గన్నవరం అభివృద్ధి చేస్తా వచ్చానని చెప్తున్నా తప్ప ఇప్పుడు వీళ్ళు ఏం జరిగిందనేది వాకప్ చేసే లోపే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలిసేపాటికి వీళ్ళందరికీ దెబ్బలు తగలటం. నేను వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న తీరు ఏంటంటే ఇద్దరికి ఫ్రాక్చర్లు అయినాయి. వాళ్ళిద్దరిని 7 టౌన్ స్టేషన్ ఉన్నారు. అసలు ముందుగా చెప్పండి సార్, మీ అనుచరులు అక్కడికి ఎంతమంది ఎందుకు వెళ్ళారు? అసలు నేనే కరెక్ట్ కనుక్కోవాలి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు టీ స్టాల్ దగ్గర ఎక్కడ ఉంటే వాళ్ళు ఎలా అన్నారని చెప్తున్నారు. అంటే మిడిల్ ఫింగర్ చూపించారా? అంట నేను లేను కదా. బేసిక్ గా ఇప్పుడు సిపి గారైనా ఏసీపీ గారైనా మీరు వెళ్ళి ప్రశ్న పెట్టండి. మీరు ఇదే మైక్ ని అక్కడ పెట్టండి, వాళ్ళని అడగండి. వాళ్ళు ఉండి ఇంకా వైకాపా ప్రభుత్వంలో పనిచేయడం దుర్మార్గం. ఏసీపీ, ఎస్పీ గానీ, సిఐలు గానీ దగ్గరుండి కొట్టించి ఇది దుర్మార్గం. కంట్రోల్ చేయడానికి సిఆర్పిఎఫ్ ని పిలిచే పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? ఎందుకు కొట్టాల్సి వచ్చింది? మీ నుంచి కూడా ఒక హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటే మొత్తానికి విజయవాడని ప్రశాంతంగా ఉంచడానికి మీ వంతు ప్రయత్నం చేస్తాం. మీ అంచనాలు చెప్పడానికి ఆల్రెడీ ఇప్పటికే వందలు వేలాది మంది వచ్చేసరికి ఇక్కడంతా వాళ్ళందరినీ మీరు ప్రశాంతంగా ఉండని చెప్పి ఒక కాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 100% చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. నేను సమయం పాటించాలని చెబుతున్నా. నేను రెచ్చగొట్టాలని చెప్పేటట్టు నేనే కొడగలుగుతా కదా. మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు వంశీ గారి ఇంటికాడికి? ఎప్పుడు నేను ఎక్కడ రాలా? ఇప్పుడు వస్తే పోలీసులు అడ్డుకున్నారు కదా. నేను పోలీసుల దగ్గర అడ్డురాలా. మా కార్యకర్తలను అక్కడ అడ్డుకుని వాళ్ళు దెబ్బలు తిన్నారని చెప్తే నేను తీసుకొస్తా వెళ్ళా. నేనే అతనింటికి వెళ్తే ట్రై చేయలేదే. అలాగే వెంకటరావు మిమ్మల్ని ఇంత మెజార్టీ గెలిపించడానికి కారణం ఏంటంటే మీరు చదువుకున్నవారు, ఐటీ, అమెరికన్, మిగతా వచ్చిన కాదు మీరు. కానీ నేను కాదు, మీరు అడిగే క్వశ్చనే మీరు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను పీస్ఫుల్ గా ఉంచడానికి మీ వంతు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. నేను వెళ్ళి తీసుకొచ్చానే, ఏం చేశాను అక్కడ? పోలీసులు అడగండి. ఒకటి, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా వైకాపా ప్రభుత్వం ఉందా అని నాకే అనుమానం కలుగుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆ రోజు గత 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడి పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించుకున్నప్పుడు కానీ, తర్వాత కానీ, ఇంకా వేరే విషయాల్లో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడినప్పుడు పనిచేయని పోలీస్, నేను ఎనికేపాడు దగ్గర నిరసన దీక్ష చేపడితే అతను అవతల రోడ్డు అవతల ఏలూరు రోడ్డు మీద వచ్చి మేము 1000 మంది నిరసన దీక్ష చెప్తుంటే వచ్చింది అతను. ఆ రోజు 170 మంది పోలీసు ఎందుకు అతను కొమ్ము కాశారు? ఇవాళ కూడా ప్రభుత్వం మారిపోయిన తర్వాత కొమ్ము కాసిన అవసరమే ఉంది. చంద్రబాబు గారు తీసుకొస్తారు కార్యకర్తలని. వాళ్ళు ఏ స్టేషన్లో పెట్టారో తెలియకుండా ఉంటే మేము ప్రభుత్వంలో లేకపోతే పోరాడతాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినాక పోరాడలేం. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారే తీసుకొస్తారని నేను బలంగా నమ్ముతున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరినైతే అక్కడ అరెస్ట్ చేశారో, పోలీస్ డిపార్ట్మెంట్ అవతల వాళ్ళు కవింపు చర్యలు పాల్పడితే అవతల ఎందుకు అరెస్ట్ చేయాలి? అంటే ఇక్కడ ఇంకోటి ప్లీజ్ ఒకసారి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే వల్లభనేని వంశీకి భయం అనేది చూపించాలని ప్రయత్నించాడు యాలగడ్డ, అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇదంతా అని చెప్పి మీరు వంశీకి ఎవరు అడిగినట్టుగా ఆయన అడిగితే ధర్మంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి వైసీపీకి తేడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పోలీసులు త్వరగా ప్రవర్తించింది కాదనలేని నిజం. ఇది సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం మారిన తర్వాత కూడా నేను ఏ పోలీస్ అధికారైనా, నేను వివాదాస్పద వ్యక్తిని కానీ, నేను గొడవలకు వెళ్తాను కానీ మీరు ఒక పోలీస్ ఆఫీసర్ ఎమ్మెల్యేగా చెప్పిన మాట ఏంటంటే అందరూ ప్రశాంతంగా ఉండాలా, చిన్నపాటి ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉండాలంటే అర్థం ఎదురు దాడి చేస్తే కాంగ్రెస్ కాదు. రెండు పోలీసులకు సుస్పష్టంగా చెప్తున్నా, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అర్జెంట్ గా విడుదల చేయాల్సిందే, లేకపోతే నేను ధర్నా కూడా దిగుతా. కానీ ధర్నాకు
జరగకుండా ప్రొటెస్ట్ ఓన్లీ ఇక్కడ మా ఆఫీసులో తెలియజేయటం కారణం ప్రభుత్వం మాది వచ్చిన తర్వాత ధర్నాకి రోడ్డు ఎక్కడం సంస్కారం కాదని ఒకే ఒక్క కారణంతో నేను ధర్నాకి దిగల, లేదా నేను రోడ్డు మీద ధర్నాకి దిగేవాడిని. తక్షణం పోలీసు వాళ్ళు కొట్టడం, ఫ్రాక్చర్లు అవటం ఇన్ని చేసినప్పుడు ఒక వర్గానికి ఎందుకు జరిగినాయి? రెండో వర్గం మీద ఏం చేసి పోలీసు తీసుకుంది? కమిషనర్ పోలీస్ సమాధానం చెప్పాలి, దానికి ఏసీపీ ఎస్పీ సమాధానం చెప్పాలి. వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడాలి అడగండి, నేను అక్కడ లేను. ప్లీజ్, ఇక్కడ చాలా ఉద్రిక్తత ఉంది. కవ్వింపు చర్యలు ఎవరు చేస్తే కూడా తప్పు, కానీ దయచేసి ఇట్లా అని చెప్తా, ఎవరు కూడా కవ్వింపు చేయకూడదు. దీన్ని ప్రశాంతంగా చేద్దాము. వెంకటరావు గారు అదే ఖాళీ ఇచ్చారు ఏమని చెప్పి ఎవరు కార్యకర్తలు దీనికి ఉద్రిక్తలకు లోను కావద్దని చెప్పి. ఎందుకంటే పోలీసు సోదరులు కూడా చెబుతున్నా, శాంతి భద్రతలు విఘాతం కలిగించే పనులు చేయొద్దు. దించాల్సినంత వేల మంది సంఖ్యలో ఎవడో లేరు అక్కడ. ఎన్నికల పోయినా 170 మంది పోలీసులు రూపాటి ఎందుకు పెట్టారు అడుగుతున్నా. ఇదే ఏసీపీనే ఎవరికన్నా తమాషా ఉందా? అంటే మా కార్యకర్తలు మా కార్యకర్తల్ని చంద్రబాబు గారే కాపాడుతారని నాకు నమ్మకం ఉంది. మేము గొడవకి వెళ్ళట్లా, కానీ అక్కడ ఏం జరిగిందో పరిస్థితులు నేనైతే అక్కడ లేను. కానీ ఇది దుర్మార్గమైన చర్యగా నేను భావిస్తున్నా. కాళ్ళు ఇరిగిపోతే, ఫ్రాక్చర్ అయితే పోలీస్ స్టేషన్లో పెడతాకి మీకు మనసారా వచ్చిందని అడుగుతున్నా. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను ఏసీపీని హాస్పిటల్ తీసుకెళ్ళాలా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలా? ముందు మనుషులు గుర్తుంచుకోండి పోలీసు వాళ్ళు. మీరు ఇంతకుముందు గత 5 సంవత్సరాలు మీతో వేదనకి, మీతో అన్యాయానికి గురై ఈ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ అనవసరం. నేను చాలా వేదికల మీద చెప్పా, మీడియాలో కూడా చెప్పా, పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలని. ఆ రోజు దాడులు చేసిన మీద చేశారు, ఇవాళ కూడా ఇలాగ పక్షపాతంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గంగా నేను భావిస్తున్నా. అసలు ఏం జరిగిందో ఎక్కడే ఉన్నాడు ఈయన అడగండి, నేను అక్కడ లేను. అసలు పొద్దున వెంకటరావు ఇంటి అవతల టీ తాగుతుంటే 2 స్కార్పియోలు వేసుకొచ్చి వీళ్ళకి ఏళ్ళు చూపించారండి, మిడిల్ ఫింగర్ చూపించి వంశీ అన్న వచ్చాడు ఊళ్ళోకి అంటే వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారు, తీసుకొద్దామని మేము వెళ్ళాం. వెళ్ళేటప్పటికి అతను 100 మందితో ఉన్నాడు అక్కడ. అతను 100 మందిని వేసుకుని అక్కడ జనాన్ని ఉన్నాడు, ఒకళ్ళిద్దరు కాదు ఉండి. ఈ లోపల ఎస్బీఏసీపీ గారు వచ్చాడు. ఎస్బీఏసీపీ గారు వచ్చి వంశీ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్తున్నాడు ఆయన. వంశీ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్తున్నాడండి ఎస్బీఏసీపీ పాత్సారథి. కూడా ప్రభుత్వం లేనప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం గారు దెబ్బలంటగా పుట్టారా ఈ పోలీసులతో? కనపడవు. రాళ్ళిచ్చి కొడతానికి వ్యక్తుల్ని ఇవాళ 40 మంది పెట్టుకుని మా మీద ఇవాళ ఎదురుదాడి చేయించాడు. అసలు అవతల ఏం చేశారు పోలీసులు? ఐస్ ప్యాక్ పెట్టాం కానీ చూడండి ఈ కమిషనర్, ఈ ఏసీపీ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి సిఆర్పీఎఫ్ ని పిలిపించారా? అవతల తొత్తురుగా పిలిపించారా? చంద్రబాబు గారు చూస్తారు. చంద్రబాబు గారే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీసుకొస్తారు వచ్చి. కానీ ప్లీజ్ కొంచెం కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే మొత్తం విశాల సమాజం యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఇరు వర్గాలు కూడా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఆలగడ్డ వెంకట్రావు కూడా తన వర్గీయులకు ఎలాంటి ఉద్రిక్తలు లోను కాకూడదని చెప్పి పదే ఆయన విజ్ఞప్తి చేశారు. అటు వర్గం కూడా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సున్నితమైన ఏరియా ఈ ఏరియా బెజవాడలో. ఏం జరిగినా కూడా అంటుకుంటూ ఉంటుంది అంతా చెప్పి పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జాఫర్, ఇట్లు మీ జాఫర్, విజయవాడ నుంచి.